నిజంగా అంటే స్నిగ్ధ గారిని అందరిలాగా ట్రీట్ చేయలేం, డిఫరెంట్గా ట్రీట్ చేయాలి మిమ్మల్ని. అయ్యో అదేంటండి బాబు, నేను అనుకుంటాను. అలా అని కాదు, ఎందుకంటే అందరూ లాగా మీరు ఉండరు, సంథింగ్ స్పెషల్ ఉంటుంది మీలో. సో అందుకని నేను అనేది అలాంటిది ఏం ఉండదండి. ఐ ఆల్వేస్ లైక్ టు బి హ్యాపీ. చక్కగా సుఖంగా ఉంటది. అంతేనా? అంతే అంతే. అందరికీ చాలా సార్లు మీరు చాలా మంది దగ్గర చెప్పడం జరిగింది. సో నేను కూడా ఫైనల్గా అడగాలనుకున్నాను, అంటే ఎందుకంటే అందరికీ చెప్పు ఉండొచ్చు మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. సో నేను కొంచెం డిఫరెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. మీరు ఇలాగా అంటే ఒక అమ్మాయి అయ్యండి, నాకు ఒకటి ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే, నాకు మిమ్మల్ని చూడక ముందు అబ్బాయి అని నేను డిసైడ్ అయిపోయాను ముందు ఫస్ట్ అలా చూసి, తర్వాత మొన్న మీరు జియో అవార్డ్స్ లో మనం కలిసినప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలనిపించింది, టక్క ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత నా పేరు స్నిగ్ధ అంటే అనగానే ఇంకా నేను షాక్ అయిపోయాను అనమాట, అక్కడితో ఆగిపోయాను నేను. ఇంకా అమ్మాయి కన్ఫామ్ అప్పుడు. సో అంటే ఇలా ఉండడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎందుకంటే నేను ఇలాగే, ఇప్పుడు అదే సినిమాలో డైలాగ్ ఉంది, అరే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలరా, మగవాళ్ళు ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు అనేది ఒక ఎంఎస్ నారాయణ గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు, ఆది సినిమాలో. దానికి నిదర్శనం మీ దగ్గర కనిపిస్తుంది నాకు. ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎవరు? అలా ఏం లేదండి, అంటే స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో అంతా స్పోర్ట్స్ లో చాలా ఎక్కువ ఉంటుండే, అందుకని బర్మోడాస్ టీ షర్ట్స్ అదంతా అలవాటు. అండ్ నాకు సింపుల్ గా ఉండడం ఇష్టం, అంత ఎక్కువ తయారవడం అది ఇష్టం లేదు. మహా అయితే అప్పుడు ఏమన్నా ఫంక్షన్స్ అయితే వెళ్ళాలంటే జీన్స్ పైన కుర్తీ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సింపుల్ గా ఉంటే బాగుంటది అనిపించేది. ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా అలా అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ హాయిగా తిరుపతిలో 2-3 సార్లు ఎవ్రీ ఇయర్ వెళ్ళి గుండు చేయించుకోవడం అది జరిగింది. బోడిగుండు అంత బోగం ఊరికే చెప్పరండి పెద్దోళ్ళు. బోగం లేదు కాబట్టి హాయిగా నేను అసలు దువ్వెన కూడా పెట్టను, ఓన్లీ షూటింగ్స్ ఉంటే తప్ప నీట్ గా సెట్ చేసుకుంటానే తప్ప, లేకపోతే దువ్వెన పెట్టడం చెయ్యి ఒకటే వెళ్తుంది అంతే. సో మొత్తానికైతే అంటే ఇప్పుడు ఇలా మీరు మారడానికి ఇన్స్పిరేషన్ ఏం లేదన్నారు. ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ నాకు కిరణ్ బేడిని చూస్తే చాలా నచ్చేది. ఇన్ఫాక్ట్ అప్పుడు యాక్చువల్లీ కాలేజ్ తర్వాత యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్ చేస్తున్నారో వాళ్ళు జాబ్స్ లో జాయిన్ అయిపోయారు. నాకు ఆఫర్ వచ్చింది అప్పుడు హ్యుండాయ్ దీని నుంచి. అప్పుడు హడావుడ్ అనమాట, అర్జెంట్ గా సెటిల్ అయిపోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడిపోవాలనే దీనివల్ల మా డాడీ కూడా నాకు పోలీస్ జాబ్స్ ఇదని ఆర్మీలో ట్రై చేశాను అండ్ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. బట్ పోలీస్ జాబ్ అని సివిల్స్ మళ్ళీ రాయాలి, ఇంకో 1 year కోచింగ్ తీసుకొని రాయాలి, మా వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు, నేను సెటిల్ అయిపోవాలని తొందరపడ్డాం అనమాట. లేకపోతే ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ బికమ్ పోలీస్ ఆఫీసర్. ఒక రకంగా చూడాలంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాళ్ళు యాక్టర్ అయిపోయారు. కిరణ్ బేడి ఆదర్శం మీకైతే మొత్తానికైతే. ఆవిడ పర్సనాలిటీ గానీ, ద వే షీ క్యారీస్ హర్సెల్ఫ్ గానీ, ఆవిడ ధైర్యం గానీ, ఆవిడ సాహసాలు గానీ నాకు చాలా నచ్చేవి. మీట్ అయ్యాను కూడా ఒకసారి. సో పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు. అంటే ఆస్తమా అది ఉండేది నాకు. ఇప్పటికీ కూడా చాలా అకేషనల్ గా వస్తుంది కానీ ఐఎమ్ నాట్ రెగ్యులర్ ఆస్థమాటిక్, బట్ అప్పుడు అలా చిలిపిగా వచ్చిపోతుంది. అంటే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అప్పుడు ఆస్తమాకి ట్రీట్మెంట్ ఇంకా కనిపెట్టలేదండి. నివారణ ఏమన్నా ఏముండదండి, జస్ట్ ఇన్హేలర్ కొట్టుకుంటే తగ్గిపోతుంది అంతే. అప్పుడు యాక్చువల్లీ కాలేజ్ డేస్ ఆ టైంలో అంతా స్పోర్ట్స్ డస్ట్ కి ఎక్స్పోజ్ అయ్యి, ఆర్మీ ఇదంటే ఊటీ ఇటువైపు అంతా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల ఆస్తమా వచ్చింది. సో ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సో మొత్తానికైతే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వాల్సిన సింగర్ గా, అంతే అండి, యాక్టర్ గా, అంటే కాదు, ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాళ్ళు ఆ వేషాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చేశారా పోలీస్ క్యారెక్టర్? ఇప్పుడు చేయలేదు, ఏదో రోజు వస్తుంది చూస్తున్నా. ఓకే, అంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది కదా. సెట్ అయిపోద్ది డెఫినెట్లీ. ఎందుకంటే ఒకవేళ నిజంగా అలాంటి క్యారెక్టర్ చేస్తే ఆవిడ చూస్తే కరెక్ట్ గానే ఉంటుంది, సరిపోతాయి. కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఏమన్నారు కిరణ్ బేడి గారు మిమ్మల్ని చూసి? లేదు, అప్పుడు చెన్నైలో అది ఎక్సలెన్స్ మీట్ దాంట్లో కలిసాను ఆవిడని. జస్ట్ ఆవిడతో ఫోటో తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసాను. ఆవిడలా చూసి ఇలా ఉంది, ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అంటే ఆవిడ కూతురు చాలా ఫెమినైన్ గా ఉంటది, మా మమ్మీ చాలా ఫెమినైన్ గా ఉంటది. అప్పుడు మా మమ్మీతో అంటారు, ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుందమ్మా అంటుంటారు.
నేను ఆవిడ కూతురని నమ్మేస్తారు. ఓకే ఓకే నిజంగా అంటే జస్ట్ ఫేస్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. బట్ సో అంటే మీరు ఇలాగ ఉంటే ఎవరైనా తల్లిదండ్రులు అమ్మా నాన్నలు ఎవరంటే పిల్లలు అందంగా కనబడాలి, ఒక మంచిగా అంటే నాకు అంటే ఒక తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే ఆడపిల్ల పుడితే దానికి ఎంత పొడి జడేయాలి, జడగంటలు పెట్టాలి. మా డాడీకి జడలు అదంతా ఇష్టం ఉండేది, చిన్నప్పుడు పెంచుకున్నాం, ఆ తర్వాత వేసా. మేనేజ్ చేయడం కష్టం, నాకు ఎంట్రుకంటే ఎలర్జీ. అందుకే నేను అప్పుడప్పుడు గుండు మెడ మీద కూడా పడకూడదు, చెవు మీద పడితే కూడా నాకు ఎలర్జీ వచ్చేస్తుంది. కానీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నారు ఏంటి అసలు, ఎలా నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎలా ఏం లేదండి, కన్వీనియన్స్ అంతే. మీరు కన్విన్స్ అవ్వడం అంతే. కన్వీనియన్స్, సుఖంగా ఉంటది. మళ్ళీ అన్ని పెట్టుకోవడాలు వేసుకోవడాలు అవన్నీ, జుట్టు బరువు ఎవరు మోస్తారండి బాబు, అవన్నీ ఉండవు అంతే. సో అమ్మగారు ఫెమినైన్ అన్నారు కాబట్టి, సో ఆమె ఎప్పుడన్నారే నా కూతురు ఇంటి ఇలా మగరాయిలా తయారైంది, సో మా వాళ్ళు సింపుల్ గా హాయిగా మనం మంచిగా ఉండి కరెక్ట్ పాత్రలో వెళ్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. మా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా ఉండు అంతే. సో దే ఆర్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. ఓకే. ఎంత అంటే మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు మా కజిన్స్ ఎవరిదన్నా పెళ్ళి ఉంటే అరే ఏంట్రా సూటా షేర్వాణి అని అడిగేస్తారు. ఎరా సూట్ తీసుకుంటావని మా డాడీ అడిగేస్తాడు. చక్కగా ఇద్దరం వెళ్ళి మెటీరియల్ తీసుకుంటాం, సూట్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం, వేసుకుంటాం. అందరూ ఒకే డ్రెస్ లో డిఫరెంట్ హ్యాపీగా వెళ్తా సూట్లు వేసుకుని. సో అంటే మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు ఎంబీఏ చేశారు, గోల్డ్ మెడల్ కూడా సాధించారు. సో గోల్డ్ మెడల్ సాధించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే గోల్డ్ మెడల్ ఫెయిల్ అయిపోతాను భయ్య. ఓకే. అంతే తప్ప నాకు కాంపిటీషను నీకు ఎన్ని మార్కులు వచ్చి నాకెన్ని మార్కులు వచ్చి అట్లా కాంపిటేటివ్ స్పిరిట్ ఏం లేదు. నేను మాత్రం నాకు కొంచెం టెన్షన్ అయ్యే స్వభావం ఉంది కాబట్టి ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడుతుంది అంటే 2 నెలల ముందే నేను చదివేసి ఉండాలి. అంతేకాక నా ఫ్రెండ్స్ ఎవరైతే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు వచ్చేది. అందరం కూర్చునే వాళ్ళం, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను సినాప్సిస్ రాసుకునేదాన్ని, ఆ తర్వాత రివైజ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఫెయిల్ అయిపోతాను భయం వల్ల. ఫెయిల్ అయిపోతానన్న భయంతో వచ్చినట్టు అంతే అంతే. అంటే బాగా చదివేశారన్నమాట. అయితే మరి బాగా ఏం కాదు, గోల్డ్ మెడల్ వచ్చిందంటే బాగా చదివినట్టుగా అంతే. సో మొత్తానికైతే ఒక రాజమండ్రిలో పుట్టినటువంటి ఒక అమ్మాయి చెన్నైలో ఏంటి మీ అభ్యాసం అక్కడ? చెన్నైలో ఇది అండి హ్యుండాయ్ మోటార్స్. అక్కడ తర్వాత ఇండియా సిమెంట్స్ ఇన్ఫోటెక్ లో కూడా వర్క్ చేశాను. మంచి జాబ్స్ చేశారు, మంచి ఏం చేసేవాళ్ళ? సో ఎందుకు మరి ఇండస్ట్రీకి రావాలనిపించింది మీకు? నాకు అనిపించలేదు, రావాల్సి వచ్చింది. ఎందుకు? కారణం ఏంటంటారు? అది అలా అయిపోయిందండి, అలా మొదలైంది అలా అయిపోయింది అంతే. అదే అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే ఇప్పుడు మ్యూజిక్ అదే ట్రై చేశాను, బట్ ఐ డెంట్ గెట్ ఎనఫ్ ఆఫర్స్. ఆ తర్వాత అలా మొదలైందికి యాక్చువల్ గా కళ్యాణ్ మాళిక్ గారి దగ్గర పాడాను యాక్చువల్లీ. ఆ తర్వాత అప్పుడు ఆఫీస్కి పిలిస్తే యాక్టింగ్ చేస్తావా అని అడిగిన, ఎప్పుడు ట్రై చేయలేదు. అలాగని కెమెరా ఫియర్ కూడా నాకేం. ఎవరు అడిగారు ఇది? నందిని రెడ్డి గారు. ఓకే. ఆవిడే కదా ఫస్ట్ అవకాశం 2011. అంతకుముందు ఈటీవీ ఒక్కరే ఇట్లో వచ్చినప్పుడు పాడడం చూసి అడిగారు. అడిగితే నాట్ ఎ ప్రాబ్లం అని చెప్పారు. మీకు అంత శిక్షణ లేదు దాని మీద? అస్సలు ట్రై చేస్తానన్నా. లక్కీగా నా ఫస్ట్ ఇది నాని నిత్య వీళ్ళతో అవ్వడం వల్ల వాళ్ళిద్దరు న్యాచురల్ యాక్టర్స్ వల్ల వాళ్ళని చూసి నాకు అసలు యాక్టింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.